హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రూట్స్ ఛానల్ అండి. ఈరోజు మన వీడియో ఏమంటే పలావ్ బిర్యానీ అండి. పలావ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. పట్టుకుంటానే పలుకులు పలుకులు రాలిపోయేటట్లు రావాలా. నేను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి అక్కడ. చేతిలో చికెన్ పట్టుకుంటుంటే కరిగిపోవాలండి ఈ విధంగా. ఇక్కడ చూడండి నా చేతిలో ఎంత బాగా కరిగిపోతుంది ఇది. అంత బాగా రావాలంటే ప్రొసీజర్ చూడండి ఒకసారి. ఫస్ట్ పాన్ తీసుకోండి. ఆయిల్ ఏసుకోండి. కావాల్సినంత ఆయిల్ ఏసుకోండి. ఆ తర్వాత నెయ్యేసుకోండి. ఓ 3-4 స్పూన్స్ ఎయండి. మరీ ఎక్కువేయొద్దండి. మసాలా తగ్గిపోతది. ఆ తర్వాత గరం మసాలాలేసుకొని ఆనియన్ ప్లస్ మిర్చి ఒక 3 మిర్చి ఏసుకోండి. ఆ తర్వాత బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని మంచిగా కుక్ చేసేయండి. స్మెల్ ఎళ్ళిపోవాలండి. ఆ తర్వాత టమోటా ఏసుకోండి. టమోటా బాగా చట్నీలాగా అయిపోవాలా. ఆ తర్వాత మసాలాలేసుకోండి. గరం మసాలాలు నేను డిస్క్రిప్షన్‌లో చూడండి. ఆ తర్వాత మనము కావాల్సిన మసాలాలు బాగా కుక్ అయిన తర్వాత మనం చికెన్ ఏసుకోవాలండి. చికెన్ చూడండి చికెన్ బాగా కుక్ జేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా ఏసుకోండండి. పుదీనా తక్కువ ఏసినా పర్లే, కొత్తిమీర బాగా ఏయండి. ఎందుకంటే మంచి ఫ్లేవర్ ఒస్తది మన రైస్‌లో. ఆ తర్వాత ఒక పెద్ద లెమన్ ఏయండి. మంచి ఫ్లేవర్ ఇస్తది. లెమన్ దాని తర్వాత ఒక 4 లేదా 5 స్పూన్లు పెరుగేయండి. చాలా బాగుంటుంది. మీకు రైసు చాలా ఫ్లేవర్ ఒస్తది. అంటే అరోమా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మీకు బాస్మతి తగినంత వాటర్ ఏసుకోండి. మీ బాస్మతిని బట్టి ఎంత కావాలో అంత ఏసుకోండి. యాక్చువల్లీ ఇది షార్ట్ వీడియో అండి. నేను క్లియర్‌గా లాంగ్ వీడియోలో పెట్టాను చూడండి. ఇది చూడండి బాగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో బాగా బాయిల్ అవ్వండి. ఇప్పుడు చికెన్ 60% వరకు ఇక్కడే కుక్ అయ్యుండాల ఈ వాటర్‌లో. ఆ తర్వాత ఏం చేస్తారంటే రైస్ ఏసుకోండి. మీరు రైస్ ఏసుకున్న తర్వాత ఎక్కువగా ఎలా పడితే అలా కలపొద్దండి. ఎందుకంటే చికెన్ ముక్కలు ముక్కలు అయిపోతది. ఇక్కడ చాలా స్లోగా ప్రాసెస్‌గా కిందికి పైకి చేయండి. చాలా బాగుంటుంది. సిమ్‌లో అలా పెట్టొద్దండి. కుక్ అయ్యేటప్పుడు ఎప్పుడు పెడతారంటే వాటర్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం కావాలంటే తగ్గించుకోండి. అంతేనండి, ఇంతవరకు వాటర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి. మనం 35-40 మినిట్స్ దమ్ పెట్టాలంటే మినిమమ్ ఇంత వాటర్ ఉండాల. ఆ తర్వాత మనం ఒక్కసారి పైకి కిందకి కలిపేసిన తర్వాత ఆ వాటర్ కిందకి పోతది. అంతేనండి, 35-40 మినిట్స్ దమ్ పెట్టండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి చూడండి. మీరు చేతిలో చికెన్ పట్టుకుంటేనే రాలిపోవాలండి ఈ విధంగా. నేను ఇప్పుడు ఫాయిల్ వాడుతున్నాను. మీరు క్లాత్ ఏది వాడతారో వాడండి. ఫాయిల్ ఎక్కువగా పనిచేస్తది. నేను వాడుతున్నానండి. చూడండి చికెన్ ఎంత బాగా రాలిపోతుంది. ఒకసారి చూడండి. చాలా బాగుందండి. అంతేనండి. బాయ్. టేక్ కేర్. తెలుగు రూట్స్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ ప్లస్ లైక్ కొట్టండి.